దక్షిణ భారతదేశంలో శ్యామలా నవరాత్రులు బాగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనది. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక భర్తల మధ్య అనుకూలత కూడా లభిస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. భండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించింది. బ్రహ్మాది దేవతలు మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రుల్లో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాని మంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతే శ్యామలాదేవిని మంత్రినీదేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి మాతంగి అని ఎలా పేరు వచ్చిందయ్యా అంటే, హిమవంతుడి స్నేహితుడైన మాతంగ మునికి తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈమెడకు నీలా సరస్వతి, గేయ చక్రవాసిని, లఘుశ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వ్యాసమాతంగి, సారికా శ్యామల, సుఖశ్యామల, రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. మరి ఈమెకి పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే, ఈమెకి షోడశోపచారతో పూజతో పాటు మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, అది కుదరని వాళ్ళు కనీసం శ్యామల షోడశనామాలు కానీ, దశనామాలతో కానీ కుంకుమార్చన చేసుకోండి. వీలైనంత వరకు కుదిరితే కనుక మాతంగి స్తోత్రాలు, మాతంగి హృదయం, మాతంగి కవచం, సహస్రనామాలు, సహస్రనామ స్తోత్రం మొదలైన పారాయణం చేసుకోవచ్చు.